యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో చర్చ జరుపుతున్నామని, చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తామని కేసీఆర్ తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు మీద జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఎన్నిసార్లు మేము నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు, ఎటువంటి సమాధానం కూడా వస్తలేదు. మేము కోరిందల్లా ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్టే తెలంగాణ నుంచి సేకరిస్తారు కాబట్టి యాన్యువల్ టార్గెట్ ఇవ్వండి, సంవత్సరానికి టార్గెట్ ఇవ్వండి, దాన్ని బట్టి ఇక్కడ సర్దుబాటు చేయాల్సిన అక్కర ఉంటుంది. అందువల్ల దాన్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. ఎందుకో మరి సరైనటువంటి పద్ధతులలో రావడం లేదు. మొన్న మేము ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరుపుతాం, మాట్లాడతామని అన్నారు. చివరి ప్రయత్నంగా రేపు వెళ్తా ఉన్నాం ఢిల్లీకి. మంత్రుల డెలిగేషన్, పార్లమెంట్ సభ్యుల డెలిగేషన్, చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ అండ్ సివిల్ సప్లై సెక్రటరీ అధికారుల డెలిగేషన్ అందరం కలిసి వెళ్తున్నాం. వెళ్ళి ఇటు మంత్రి గారిని అటు అధికారులను అవసరమైన పక్షంలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి అడుగుదామని అనుకుంటున్నాం, డిమాండ్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే అనురాధ కార్తీ నిన్ననే స్టార్ట్ అయింది, నవంబర్ 19. రైతులు ఏదో ఒకటి తేల్చకపోతే కన్ఫ్యూజన్లో ఉంటారు, అనవసరమైనటువంటి ఇబ్బందులు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు కూడా మొన్న చాలా సందర్భాల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే రైతులు ఏమంటారంటే మాకు ముందే చెప్తే మేము వేరే పంటను వేసుకుందాం కదా, యాళ్లకు నష్టపోయినామనే మాట వస్తుంది. కాబట్టి మొన్న వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్, అది మాది నిజమా అబద్ధమా, అధికారికంగా ఇచ్చినరా లీక్ చేసినరా తెలియదు, ఓ గాలి వార్త అయితే వచ్చింది. గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని దురుద్దేశంతో గోదాముల నుంచి తరలించకుండా కేంద్రం, ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రైల్వే వ్యాగన్లను కేటాయించక ఆలస్యం చేస్తున్నందుకే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోయిందన్నారు. కేంద్రం వెంటనే గోదాములను ఖాళీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండోసారి శాసనమండలికి తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగ వ్యతిరేక విధానాలకు రూపమైనటువంటి 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం స్వాగతించాల్సినటువంటి అవసరం. దురుద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ తెలంగాణ రాష్ట్రంలోని గోదాములను ఖాళీ చేయకుండా, రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్లనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంటున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి విధానాలు తెచ్చింది, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఈర్ష్యతో ఓర్వలేక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఒక దురాలోచనతోనే ఇవాళ జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి తప్ప మరొకటి కాదు. సీఎం కేసీఆర్ ఒక శక్తి అని, మహాధర్నాతో కేంద్రం మెడలు వంచారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరి చెప్పాలన్నారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క ధర్నాతోనే ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు ధర్నా చేస్తే మరి వెంటనే దిగివచ్చి రైతుల పక్షాన నిలబడ్డరు. నిలబడక తప్పదు. రైతుతో గోక్కున్నోడు ఎవరు నిలబడలేడు. అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము కూడా చెప్పాం. గతంలో ఈ రాష్ట్రంలో ఎర్రజొన్న రైతుల గురించి ధర్నా చేస్తే రైతుల కడుపులో బుల్లెట్లు తీస్తే 2009లో అప్పటి నుంచి ఇప్పటికి కాంగ్రెస్ ఖతమైపోయింది. కాంగ్రెస్ అత్తాపత్తా లేదు. దాని తర్వాత చంద్రబాబు గారు హైదరాబాద్ లో కరెంటు కోసం అడిగిన రైతులపై కడుపులో బుల్లెట్లు తీస్తే ఆ చంద్రబాబుకు ప్రభుత్వం కూడా మాయమైపోయింది. వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 3 గంటల ధర్నా చేసి రైతు చట్టాలను రద్దు చేయించామని జబ్బలు చరుచుకుంటున్నారని కేసీఆర్, మీరు అంత మొగాళ్ళైతే 6 గంటల ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయండి,
మంచి జరిగితే మీ అకౌంట్లో, లేకుంటే పక్కోని మీద బట్ట కాల్చి మీదేయటం మీకు అలవాటేగా అంటూ ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించిన ప్రధాని మోడీ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ప్రజాస్వామ్య విజయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం హర్షణీయమన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. వేల కోట్ల లాభాలతో నడుస్తున్న రైల్వే, ఎల్ఐసి, బ్యాంకింగ్, రక్షణ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నో ఏండ్లుగా ప్రశ్నార్థకంగా మారిన బీసీ జనగణన చేపట్టిన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. అనేక రాయితీలు పెట్టించింది. ఈరోజు పేద కులాలందరూ ఇక్కడ చదువుకుంటున్నారు. ఇదే విధంగా ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల పేద కులాలకు రిజర్వేషన్లు కల్పించినా వాళ్ళు చదువుకోలేనటువంటి దుర్భర పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ప్రధానమంత్రి గారు బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ముందుకు రావాలి. ఇది ప్రజాస్వామ్య వాటా, మేము బిచ్చబడుతలేదు. బీసీలకు ఇవ్వవలసినటువంటిది ప్రజాస్వామ్య వాటా. బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ఇది రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రధానమంత్రికి ఏ విధంగా అయితే రైతు ఉద్యమంలో మంచి పేరు వచ్చిందో స్పందించిండు. ప్రజాస్వామ్యవాదిగా గొప్ప గుర్తింపు వచ్చింది. మహిళా అభ్యున్నతి, ఉపాధి కల్పనలో భాగంగా ప్రత్యేకంగా మహిళల కోసమే ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు సిపి అంజనీ కుమార్ తెలిపారు. సౌత్ జోన్ డీసీపీ డాక్టర్ గజరావు భూపాల్ ఆధ్వర్యంలో పాతబస్తీ చెలాపురలోని ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర సిపి అంజనీ కుమార్ హాజరయ్యారు. గత 3-4 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న జాబ్ మేళా వల్ల సుమారు 20,000 మంది నిరుద్యోగ యువకులు ఉపాధి పొందారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 3 years 4 years నుంచి రెగ్యులర్గా జోన్ వైజ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్స్లో ఎవ్రీ మంత్ జాబ్ కనెక్ట్ మేళా ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంలో డిఎంఐ తర్వాత అందర్ కంపెనీస్కి చాలా మంచి పార్టిసిపేషన్ ఉంది. అండ్ ఈ లాస్ట్ 3 yearsలో సిటీ పోలీస్ తరఫు నుంచి 20,000 పైన యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంలో ఎక్స్క్లూసివ్ విమెన్ గురించి ఒక జాబ్ మేళాకి డిమాండ్ వచ్చింది. అండ్ మన డీసీపీ గారు వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టు టేక్ ద ఛాలెంజ్. అండ్ ఈరోజు మీ సమక్షంలో ఒకటే హైదరాబాద్ కాదు, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది క్యాండిడేట్స్ వచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జోన్లకు సంబంధించి మద్యం విక్రయాల టెండర్లను అంబర్పేటలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. హైదరాబాద్ జోన్కి సంబంధించిన కలెక్టర్ శర్మన్ ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ ద్వారా కేటాయింపు జరిగింది. హైదరాబాద్ జోన్కు సంబంధించి 5 స్టేషన్ల పరిధిలో మొత్తం 80 మద్యం దుకాణాలకు గాను 1,772 టెండర్లు, సికింద్రాబాద్ జోన్కి సంబంధించి 5 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 99 మద్యం దుకాణాలకు 1,776 టెండర్లు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 20న తలపెట్టే ముదిరాజ్ ప్రజా గర్జన మహాసభను ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. సికింద్రాబాద్లోని ముదిరాజ్ భవనంలో ముదిరాజ్ మహాసభ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ హాజరయ్యారు. బీసీ డీలో నుండి ఏలోకి మార్చాలని రాజ్యాధికారం కోసం తలపెట్టిన పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు జరిపి డిసెంబర్ 20న పెరేడ్ మైదానంలో బహిరంగ సభ జరుపుకోవాలని గతంలో నిర్ణయించడం జరిగిందన్నారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం కారణంగా దీనిని వాయిదా వేయాలని సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు కాసాని తెలిపారు. దాదాపు 1964 నుండి ఏదైతే జీవో ఫిషర్మెన్ జీవో ఇచ్చారో వర్గీకరణ తర్వాత ఏదైతే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని 50 జీవో ప్రకారంగా అప్పటి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో మనకు జీవో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 3-4 నెలలు వారం రోజుల్లో నేను దాన్ని మళ్ళీ కోర్టుకు పోయి మిగతా వాళ్ళు అని చేయడం జరిగింది. కనుక మనం అనుకున్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా చాలాసార్లు జీవో అనేది వాళ్ళు క్లియర్గా ఏమి ఇచ్చారంటే బీసీ కమిషన్ వాళ్ళకి డైరెక్షన్ సుప్రీంకోర్టు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ ఏఎస్ రావు డివిజన్ భవానా బుషి కోఆపరేటివ్ బిల్డింగ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తెలిపారు. తప్పుడు పాత్రలను సృష్టించి సొసైటీలోని కొందరి పేర్ల మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సొసైటీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా సిటీ విజన్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ భవన ఋషి కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీలో చాలా వరకు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీలో ప్లాట్లు కొని ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మొత్తంగా ఈ సొసైటీ సభ్యులే మొత్తం చీట్ చేస్తూ ఒక దళారుల్లాగా తయారై ఇవాళ కేటీఆర్ లాంటి పెద్దల పేరు చెప్పుకొని ఇవాళ అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి నుంచి కూడా శ్రీ భవన ఋషి కోఆపరేటివ్ సొసైటీ అనేక వివాదాలకు ఈ యొక్క కేంద్ర బిందువుగా మారింది. ముందు నుంచి కూడా దీని మీద చాలా రకాల ఇవాళ సొసైటీ సభ్యులే కంచెనే చేను వేసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఇవాళ చాలా విషయాలు బయటపడుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సొసైటీ సభ్యుల మీద కూడా అనేకమైనటువంటి కేసులు నమోదు కావడం అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీనిపై శిరీష సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బాధితుల తరఫున ఒక పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చారు. ఫాదర్ పేరు మీద అయింది. ఆ తర్వాత మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యాక నేను 2019లో వచ్చి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి నా పేరు మీద ట్రాన్స్ఫర్కి 7,000 అమౌంట్ కూడా కట్టి ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నానండి. ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు కూడా నేను మళ్ళీ అడిగాను. అంతకుముందు కూడా ఒక 2-3 సార్లు వచ్చాను. మా ఫాదర్ ఉన్నప్పుడు మా ఫాదర్ కూడా తిరిగారు. అప్పుడు ఏంటంటే ఇది కోర్ట్ కేసెస్లో ఉందమ్మా సర్వే నెంబర్ అని అలా చెప్పారు. నేను వచ్చినప్పుడు కూడా 2019లో వాళ్ళ ఆన్సర్ ఏంటంటే రమణయ్య గారు ప్రీవియస్ సొసైటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మేసుకొని వెళ్ళిపోయారు, మాకు అసలు సంబంధం లేదు ఇందులో, ఆయన చనిపోయారని కూడా చెప్పారు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు. సో నేను మళ్ళీ మొన్న సెప్టెంబర్లో జరిగిన మీటింగ్కి వచ్చినప్పుడు దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు నా ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళకి అలాట్ చేసి అది లైక్ రిజిస్ట్రేషన్ చేశారని తెలిసిందండి. అండ్ అది కూడా మళ్ళీ అవ్వ రామకృష్ణ అనే అతని ట్రెజరర్ ఇందులో అతన్ని రిలేటివ్కి అలా మళ్ళీ 40 డేస్లో రిటర్న్ చేసుకున్నారు వాళ్ళు డాక్యుమెంట్ ఏదైతే ఉందో. సో నాకు ఇందులో న్యాయం చేయండి. నాతో పాటు ఇంకా 270 మంది ఇలాగే బాధితులు ఉన్నారండి. సో దీనికోసం నేను ఎంతవరకైనా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను. సో నాకు మీ అందరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టానండి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయడం సంతోషమేనని సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. కానీ తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంపై ఇంకా ఇలాంటి స్పష్టత రాలేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, వరి ధాన్యం కొనుగోలుపై వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 3 సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారు. అయితే ఇప్పటికీ వడ్ల కొనుగోలుపైన స్పష్టత ఇవ్వలేదు. అందులో తెలంగాణలో ప్రాజెక్ట్ నిర్మించినందువల్ల వరి పంట విపరీతంగా చేతికొచ్చింది. వడ్లన్నీ కూడా తడిసి ముద్దయిపోతూ ఉన్నాయి. రైతులు శవాల దగ్గర కాపలు కాసినట్టుగా వడ్ల కుప్పల దగ్గర కాపలు కాస్తున్న దుస్థితి ఏర్పడ్డది.
అయితే ఇప్పటికీ ఖరీఫ్ విషయంలో ఈ వర్షాకాల వరి పంట మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గం. ఇప్పటికైనా తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్లో ఎన్ని టన్నుల వడ్లు కొంటారు అనేది స్పష్టత ఇవ్వాలా. రబీ గురించి కూడా మరి స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్పై గోదాం ఇన్ఛార్జి బాబు అదనపు కలెక్టర్ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. గోదాం నిర్వాహకుల దగ్గర నుంచి 8 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. గోదాంలో వర్షపు నీరు నిలుస్తుండటంతో పైప్లైన్ ఏర్పాటు చేసిన మురుగు కాల్వలోకి నీరు వదిలేందుకు పనులు చేపట్టారు. అయితే పనులను అడ్డుకున్న కౌన్సిలర్ తుడుం గణేష్ పనులు జరగాలంటే 8 లక్షల రూపాయలు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 5 లక్షలు ఇజానికి ఇట్లా రెడీ ఉన్నాను చెప్పినాను నేను ఇస్తానికి ఇట్లా నాకు పైపులన్నీ తీసుకొని మశానవాడకి వేసాను కాబట్టి ఆ పైపులు నాకు ఇంతవరకు ఇట్లా ఇవ్వలేడు అన్న. మధ్యలో ఒక రోజు కలిసినప్పుడు ఇట్లా నాకు డబ్బులు కాదు భయ్, నాకు పైపులు ఇవ్వని చెప్పిన నేను నాకు పైపులు ఇస్తలేడు. 6:30కి రమ్మని అన్నాడు. ఆ రోజు నుంచి ఫోన్ చేసిన 6:30కి మశాన వాటి కాడ ఇట్లా కూర్చున్నా. ఆ రోజు ఇట్లా నాకు లిఫ్ట్ చేయలేడు ఫోను. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంతే. నేను కలెక్టర్ దగ్గరికి ఇట్లా పోయింది, నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. నేను ఒక వర్క్ చేస్తున్నాను, నేను బలరామూర్తి దగ్గర జాబ్ చేస్తానన్నా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కుకట్పల్లి జేఎన్టీయూ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబును అవమానించిన తీరు చాలా సిగ్గుచేటని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని, కార్యకర్త నుండి పార్టీ అధ్యక్షుడిగా ఎదిగిన చంద్రబాబుని ఇలా అవమానించడం తగదని అన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ నేడు అనుభవిస్తున్న రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అని దాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయి వరకు ఆడపడుచుని ఏ రోజున కూడా అగౌరవపరచని ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ అధ్యక్షుల్ని నిన్న అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే, ఇవాళ ఒక అంబటి రాంబాబు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడంటే ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఆయన చేసిన ఇప్పుడు రాసలీలా లేకపోతే ఇంకోటి అని హెడ్డింగ్లు పెట్టి ఆయన గురించి రాస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి సతీమణ్ణి, అదేవిధంగా ఒక అన్నగారు నందమూరి తారక రామారావు గారి కూతురుని అనే స్థాయి అంటే, ఇవాళ భువనేశ్వర్ గారు ఒక కరోనా వ్యాధి వచ్చినప్పుడు కూడా తలసేమియా రోగులు కానీ రక్తదాన శిబిరాలు పెట్టి ఒక క్యాన్సర్ ఆసుపత్రికి ఏం చేయాలా, ఎంతసేపు ప్రజలకు ఏం చేద్దామని ఆలోచించే మనిషి గురించి మాటంగా నోరెట్టా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇదేం మీ తాత జాగిరి కాదు, మీరు అనుకుంటున్నారేమో, జాగ్రత్తగా ఉండాలా. ఇవాళ మీ గవర్నమెంట్ ఉందని మీరు ఎట్లా చేస్తారు? అదే మీరు పాదయాత్ర చేసిన రోజు మా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాటకు చాలా దూరం ఉంటారు కాబట్టి మీరు పాదయాత్ర చేశారు. లేదని అదే రోజు మా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కన్ను సైగ చేస్తుంటే మీ పాదయాత్రలో కలిసిపోయేటోళ్ళని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జాగ్రత్త. ఎవడైనా మాట్లాడే ముందు నారా ఫ్యామిలీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నిన్న చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నిండు సభలో ఆడవారి గురించి అసభ్యంగా మాట్లాడడం తగదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి, కానీ దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఘటన దారుణమని పేర్కొన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. స్త్రీల గురించి పరుషంగా మాట్లాడటం అరాచక పాలనకు నాంది పలుకుతుందని, ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. తాను ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదని, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ అరాచక సంస్కృతి ఆపి ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న
అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నాము, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నాము, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సాంప్రదాయం. మన సాంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి, కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు. ఈ మాటలు నేను ఒక కొడుగ్గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడుగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం, దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి. రాజకీయాల్లోకి ఆడవాళ్లను లాగటం సంస్కారం కాదని నందమూరి చైతన్యకృష్ణ అన్నారు. నిన్న చంద్రబాబుపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చాలా చక్కగా మాట్లాడతారు. అభిమానులతో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇండస్ట్రీల వాళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. అలాంటి మా అత్త భువనేశ్వరి గురించి కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏమంటే రాజకీయాల్లో రావాలంటే ఇప్పుడు రకరకాల ఇవి ఉన్నాయి, లైక్ ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, రకరకాల ఉన్నాయి. మనం జాబ్స్ క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐటీలో కానివ్వండి. అంబటి రాంబాబు ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఈ స్టేట్కి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. మీరు గారు మాట్లాడాలి. మీరు వల్లభనేని వంశీని, కోడాలి నాని వీళ్ళు మాట్లాడింది, అంబటి రాంబాబు వీళ్ళందరూ నీచంగా మా అత్త గురించి మాట్లాడారు. అత్తే కాదు, సామాన్య మహిళల గురించి కానీ మంచి కించపించే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. మీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీ నుంచి మేము స్టేట్మెంట్ కోరుతున్నాం. మేము ఫ్యామిలీ మెంబర్స్, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, మా మాయలు అందరు వెయిట్ చేస్తున్నాం మీ స్టేట్మెంట్ గురించి. మీరు కోడాలి నానని, వల్లభనేని వంశీని బర్త్ ఆఫ్ చేయాలి. మినిస్టర్గా అనర్థం, వాళ్ళకి అర్హత లేదు. దివంగత ఎన్టీఆర్ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నాడని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం చెప్పాడని నిప్పులు చెరికారు. అసెంబ్లీలో ఏమీ జరగకున్నా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు. కన్నీళ్లు పెట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేశారని దుయ్యబట్టారు. బాబు మాటలు ఎవరూ నమ్మబోతని హితవు పలికారు. ఎందుకంటే ఈ మధ్య మీరంతా దూరం అయ్యారని నాకు కూడా తెలిసింది. మీరు చాలా తీవ్రంగా ఆయన మీద కోపంగా ఉన్నారని కూడా నాకు తెలుసు. అయితే బాలయ్య బాబు అందుకని మళ్ళీ దగ్గర చేసుకోవడానికి ఒక అబద్ధాన్ని సృష్టించుకొని ఎవరు అననటువంటి మాటని అన్నారని చెప్పి అక్కడ రానేడు పంత ఏడ్చి మీడియాలో మళ్ళీ మీ అందరి చేత వీళ్ళని తిట్టిస్తూ ఉన్నారు. ఈ నాటకాలు ఇప్పుడు నాకైతే ఎంత అనుభవం అయిపోయిందో. మీరు ఇంకా అదే అమాయకత్వంలో ఉంటే నేనేం చెప్పలేను. కానీ తెలివైన పురంధరీశ్వరుందిగా ఆమెకు తెలుసుగా బావగారి నాటకాలు వెళ్ళి గంటలు ఆయన ఆఫీసులో కూర్చుంటే కనీసం తలుపు కూడా తీయకుండా అవమానం చేశారు కదమ్మా. ఆ రోజు మీ 40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు వైస్రాయ్ హోటల్ సపోర్ట్ ఇస్తే. కానీ అదే వ్యక్తి మళ్ళీ మీరు అతని అపాయింట్మెంట్ కోసం పోతే కనీసం తలుపు కూడా తీయనటువంటి వ్యక్తికి మీరు కూడా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీ సోదరికి సపోర్ట్ అంటే. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎనికపల్లి గ్రామ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాల ముందు విద్యార్థులు ధర్నా చేపట్టారు. డిప్లొమా పూర్తి చేసుకుని జేబిట్లో లెటరల్ సివిల్ చదువుతున్న విజయ్ భాస్కర్ అనే విద్యార్థి హాస్టల్ రూమ్లో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులకు చెప్పకుండా పోస్టుమార్టం చేయడంపై విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తెలుగు నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవల తన ఇంట్లో జారిపడిన కైకాల సత్యనారాయణ కొన్ని రోజుల పాటు సికింద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారని, 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు.